హాయ్ ఫ్రెండ్, జై హర హర మహాదేవ్. ప్రస్తుతం అయితే మేము మా బ్యాగ్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం మహాకుంభమేళకి వెళ్తున్నాం. చాలా రోజులు అనుకుంటున్నా అయితే లేదు. ఈరోజు మన 22 డే మన కుంభమేళకి అయితే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే మనం కుంభమేళకి వెళ్తున్నాం. చూడొచ్చు ప్రస్తుతం మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక ప్రస్తుతం మనం ఆటో బుక్ చేసి అక్కడ వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఇంట్లో ఉన్నాం. ఇంట్లో నుంచి మంచిది మనము కుంభమేళ దర్శనం మొత్తం చేద్దాం. అలా ఎలా ఉందో మళ్ళీ అక్కడ నుంచి పెద్ద రామ మందిరం అన్నీ దర్శనం చేద్దాం. అదే ఫ్రెండ్స్, మన ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మన మన ట్రైన్ వచ్చేసి 3 గంటలకు, అది క్యాన్సిల్ అయిపోయి 12 గంటలకు ఉంది. అప్పటిదాకా మనం వెయిటింగ్ చేసి. నమస్తే ఫ్రెండ్, హర హర మహాదేవ్. చాలా రోజు మేము కుంభమేళ యాత్ర చాలా రోజు అనుకుంటున్నాం. ఈరోజు మన 22, ఈరోజు మన స్టార్టింగ్ అయింది. అదేవిధంగా ఈరోజు ఏమైందంటే మనకు 3 గంటల వచ్చే ట్రైను ప్రస్తుతం ఒక 9 గంటల 5 నిమిషాలు లేట్ అయ్యి 12 గంటల 5 నిమిషాలకు మన ట్రైన్ వచ్చేసింది. ప్రస్తుతం అయితే మనం చూసిన స్టేషన్ అయితే మన చర్లపల్లి చూడవచ్చు. చర్లపల్లి స్టేషన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ మన చర్లపల్లి నుంచి ప్రయాగ్రాజ్కి స్పెషల్ ట్రైన్ ఉంది. అదేవిధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్, ఈ స్టేషన్ మొత్తం ఎలా ఉందో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క లుక్. అండ్ అదేవిధంగా మనం మా ఫ్రెండ్స్ వచ్చిన మేము 4 పోతున్నాం. మా ఫ్రెండ్స్ అండ్ ఒక వీడియో కెమెరా తీసుకున్న ఒక ఫ్రెండ్ నేను అండ్ అదేవిధంగా మా ఫ్రెండ్ ఆయన ఆడ కూర్చున్నాడు. మా బ్యాగ్స్ అండ్ లగేజ్ మొత్తం రెడీ అయిపోయినాయి. సో లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అందంగా మన చర్లపల్లి స్టేషన్ ఉంది కదా, ఇది చాలా అందంగా ఉంది. స్టేషన్ మొత్తం చూపిస్తా. అదేవిధంగా మన ట్రైన్ ఎప్పుడు వస్తుంది అండ్ అదేవిధంగా మన మహాకుంభ యాత్ర మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము, మా ఏరియా ఉంది అండ్ మన ప్రతి ఒక్క డీటెయిల్స్గా ఈ వీడియోని మీకు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఫ్రెండ్స్, మన చూస్తే మన ఎయిర్పోర్ట్లా ఉంటాం అలా అనిపిస్తుంది మొత్తం స్టేషన్. సో మీరు స్టేషన్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది మన ఆయన లోపల ఎంట్రీ కాగానే ఇది ఒక వీడియో చిన్న ఏదంటే మన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఆయన ఒక వీడియో స్క్రీన్ మాత్రంగా మనకు చూపిస్తున్నారు. మన అండ్ వికలాంగులకు ఏముందో అండ్ లోపలికి వస్తే మాత్రం మీకు స్పెషల్ లుక్ అండ్ స్పెషల్ లుక్ అట్రాక్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు స్పెషల్ రైల్వే స్టేషన్లో కాదు అండ్ మనం ఒక ఎయిర్పోర్ట్లా ఉంటాం అలా లుక్ వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం చూడండి. అదే ఒకసారి మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొద్దిగా లాక్ ఇక్కడ ఎంత పబ్లిక్ మొత్తం కనిపిస్తుందో. స్పెషల్ అందరూ మన ప్రయాగ్రాజ్ ఓనికనే ఊరు. ప్రతి ఒక్క ట్రైను ఈరోజు అసలు యాక్చువల్ ఏమైందంటే 3 గంటల ట్రైన్ మనకు 9 గంటల 30 నిమిషాలకు లేట్ అయినందువలన ఇంత పబ్లిక్ కనిపిస్తుంది. మన సీట్లోకి వెళ్ళిపోయినాము అండ్ అదేవిధంగా మన సీటు కన్ఫర్మ్ అయిపోయింది, కూర్చున్నాము. అండ్ అదేవిధంగా మనం చూసినట్టే మనకు లంచ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్లో పోయి మంచిగా పండుకోవాలి. మార్నింగ్ నుంచి మనకు ట్రైన్ నేను అనుకున్న ఏంటంటే 24, ఇలా 23 నైట్కి మనకు వచ్చింది. 24 మొత్తం పోయి 25th రోజు మనకు దిగుతుంది. అసలు యాక్చువల్ మనకి ఏంటంటే 26th శివరాత్రి రోజు మన దర్శనం చేయాలి. ఇక్కడ మన ప్రయాగ్రాజ్లో త్రివేణి సంఘంలో మనం దర్శనం చేయాలనే మన కాన్సెప్ట్తోనే మనం ట్రైన్ బుక్ చేయడం జరిగింది. వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి దర్శనం చేసుకుందాం. మన లైఫ్లో మనము మన ఏ జన్మలో చేసిన పుణ్యము మనకు ప్రయాగ్రాజు మహాకుంభమేళ మన దర్శనం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ టైం వచ్చేసి 2:30, 2:03 అవుతుంది. యాక్చువల్ వచ్చేది మన ట్రైన్ ఇది 3 గంటలకు మధ్యాహ్నం ట్రైను లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.
ప్రస్తుతం అయితే మేము రాత్రి 1:30 అయితే మన ట్రైన్ బయలుదేరింది. ఇక్కడ నుంచి మనం అయితే ప్రస్తుతము ఒక 300-400 కిలోమీటర్ దూరం వచ్చేసినాం. ఇప్పుడే మార్నింగ్ లేచి జర బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం వేసుకొని మళ్ళీ పండుకుంటాం. ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మన ప్రయాగ్రాజ్ జాతర మహాకుంభమేళ అనేది చాలా 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 మాకు అద్భుతమైన మంచి రోజు. అందుకని అక్కడ ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం అయితే మా ఫ్రెండ్ గుర్తుపడుతున్నచ్చు నర్సింగ్, ఇక మా రమేష్ అన్న అండ్ మేము వెళ్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడే వాళ్ళు అండ్ మా వాళ్ళు అందరూ లేచేసి ఆయనకి కిటికీ దగ్గర కూర్చున్నా. ఆయనకు దోమలు మస్తు కరుస్తున్నాయి. దోమలు ఎవరికి లేని దోమలు ఆయనకే కరుస్తున్నాయి. ఆయన దోమలు ఇంటికి వెళ్ళి కొంచెం తెచ్చుకోండి ఇంటికి, అందుకని ఆయనకే కరుస్తున్నా దోమలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక స్టేషన్లో ఆగినాము, బల్లార్ షా. అండ్ మన చల్లపల్లి నుంచి ఒక 300-400 కిలోమీటర్ మన ఒక స్టేషన్ ఉంది బల్లార్ షా. ఇక్కడ ఒక ట్రైన్ ఆగింది ఒక 10 మినిట్స్. అప్పటిదాకా మనం ఫ్రెష్ అయిపోయి టీ కాఫీ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. మార్నింగ్ 4 o'clock 5 o'clockకి మన ప్రయాగ్రాజ్ చేరుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి కుంభయాత్ర స్నానం చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అయోధ్య రామ మందిరం దర్శనం చేసుకుందాం. అక్కడ నుంచి వారణాసి అండ్ రిటర్న్ మళ్ళీ 27-28కి మన హైదరాబాద్. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఇలా పండుగరు అందరూ ట్రైన్లో అండ్ 1, 2 ఇలా 3 ట్రైన్ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ట్రైను. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ప్రస్తుతం అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మా బండి. ప్రస్తుతం అయితే మార్నింగ్ దాకా ఛాయ్ తాగుతున్నాం. అండ్ ఇక్కడ నుంచి 15-20 మినిట్స్ ఇంకా మన స్టేషన్ ఉంది. ఎందుకంటే ఇది మన యాక్చువల్లీ ఏంటంటే 3 గంటల ట్రైన్ రాత్రి 12:30కి వచ్చింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే 5 గంటల టైం మన స్టేషన్లో పోయేది. అండ్ ఇప్పుడు లేచినాం. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ అదేవిధంగా మనం ఛాయ్ మట్కా ఛాయ్ తాగుతున్నాం. కొద్దిసేపట్లో మన ప్రయాగ్రాజ్లో దిగుతాం. ఇది మన ట్రైన్ పరిస్థితి. ఇంకో మా ఫ్రెండ్స్ అందరూ అన్న గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకో అయినా పండుకుని మంచిగా మీద అందరు. ఇంకా కొన్ని మా సామాన్ చూడండి. ఇంకా కొద్ది టైంలో మనం ప్రయాగ్రాజ్ స్టేషన్కి వెళ్తాం. బయట చూసినట్టే లొకేషన్ చాలా జబర్దస్త్ లొకేషన్ ఉంది. పబ్లిక్ చూడండి మీరు. మేము ట్రైన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనం ప్రయాగ్రాజ్ స్టేషన్లోకి అయితే వచ్చేసాం. చూడవచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్రౌడ్, పబ్లిక్ అయితే టూ మచ్.